హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై సీఎస్ కీలక ఆదేశాలు, కేబినెట్ చర్చలు, దీన్ దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మార్చి 7న ఏపీ కేబినెట్ కీలక సమావేశం ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మార్చి 7న రాష్ట్ర కేబినెట్ మరోసారి భేటీ కానుంది. ఈ సమావేశంలో విజయవాడ సచివాలయంలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక వ్యయ సమీక్ష, అలాగే కేంద్రంతో సంబంధాల మెరుగుదల వంటి అనేక కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కేబినెట్ సమావేశంలో చర్చించబోయే ప్రధాన అంశాలు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించండి. ప్రజలకు మేలు కలిగించే ప్రభుత్వ పథకాలకు అధిక ప్రాధాన్యతమైతే ఇవ్వనుంది. అభివృద్ధి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని అభివృద్ధి కీలక అంశాలుగా అయితే ఉంటాయి. ఉపాధి హామీ పథకాలు, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉపాధిని పెంపొందించే ప్రణాళికపై చర్చ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఖర్చులను సమీక్షించడం, ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు, కేంద్రంతో సంబంధాలు, పెండింగ్ బకాయిల వసూళ్లు, కేంద్ర ప్రభుత్వ సహాయ నిధులకు సకాల వినియోగంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ, ఐఆర్, రాష్ట్ర ఉద్యోగుల వేతన సవరణ, పీఆర్సీ, మధ్యంతర వృత్తి, ఐఆర్పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాల రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, కేంద్రంతో జరుగుతున్న చర్చల ప్రభావం ఈ సమావేశంలో ప్రతిబింబించే అవకాశం ఉంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు ఈ మేరకు ఆదేశాలు జారీ. ఈ సమావేశానికి ముందు మార్చి 5 లోపల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తమ ప్రతిపాదనలు పంపించాలి అని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిధుల వినియోగం, పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త విధానాలు, ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు కేబినెట్ ముందుకు రాబోతున్నాయి. ఎన్నికల దృష్ట్యా కీలక నిర్ణయాలు 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల ప్రయోజనం కలిగించే సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతోంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాల అమలుకు నిధులు కేటాయింపు, కేంద్రంతో చర్చలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమగ్ర చర్చ జరగనుంది. ఈ సమావేశంలో అనంతరం కీలక నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రభుత్వ విధానాలపై అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు ఏమేమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.